నిర్భయ్ వేరియంట్ సార్. లాంగ్ రేంజ్ అటాక్ క్రూజ్ మిసైల్ టెస్ట్ చేశారు ఇంకొకటి. చాలా సక్సెస్ అయిందని అన్నారు. అఫ్‌కోర్స్ ఇంకా టెస్ట్‌లు ఉన్నాయన్నారు. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ మూవ్ అనాలి. మన ఇండియన్ ఫోర్సెస్ కానివ్వండి, డీఆర్‌డీఓ వాళ్ళకి కానివ్వండి. సో, ఈ టెస్ట్‌ని ఎలా చూడాలి సార్? బ్యాక్ టు బ్యాక్ అంటే మనం టెస్ట్‌లు చేయడం, ఇండక్షన్ చేయడం. సో, మీరు దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే మనకు ఇందాక అనుకున్నట్లు ఆల్మోస్ట్ అన్ని వెపన్స్ కూడా క్రమేపీ దాంట్లో కొంత క్రూజ్ ఆప్షన్స్ పెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ క్రూజ్ మిసైలే లాంగ్ రేంజ్ కొట్టగలిగినటువంటి ఆప్షన్స్ కూడా మనకు జస్ట్ క్రూజ్ టెక్నాలజీ బేస్డ్ ఎక్కువ కావాల్సి వస్తుంది. మనకున్న టెరెంట్ అటువంటిది. ఎనిమీ రెడార్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ రెడార్ ఫామ్ నుంచి తప్పించుకొని వెళ్ళి క్లోజెస్ట్ పాయింట్కి వెళ్ళిన తర్వాత దెన్ యూ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్పోజ్డ్ ఈ రెడార్స్కి. ఇటువంటి ఆప్షన్స్ అన్నీ చూసుకోవాలి. కాబట్టి మనకు క్రూజ్ మిసైల్ని షార్ట్ టర్మ్లో అయితే మనం ఈజీగా చేయొచ్చు. లాంగ్ టర్మ్లో దాన్ని కనుక మనం మేనేజ్ చేసి డాక్ చేయాలంటే కనుక యూ నీడ్ హయ్యర్ టెక్నాలజీ. ఆ టెస్టింగ్ మనం మొదలు పెడుతున్నాం. దీన్ని ఆఫ్కోర్స్ నిర్భయ్ అని చెప్పేసి దీన్ని పేరు పెట్టారు. నిర్భయ్ నెక్స్ట్ జనరేషన్ అందామా, ఎక్స్టెండెడ్ వర్షన్ అందామా, అటువంటిది. నోటమ్ అంటారు, నోటీస్ టు ఎయిర్మెన్, అది ఇష్యూ చేశారు. ఆల్మోస్ట్ 1700 కిలోమీటర్స్ దాకా దాన్ని నోటమ్ ఇష్యూ చేశారు. మన చండీపూర్ ఒడిశాలో ఉన్నటువంటి వీలర్ ఐలాండ్ అంటారు. వీలర్ ఐలాండ్ని ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని పేరు పెట్టారు. దాన్ని అక్కడి నుంచి దీన్ని టెస్ట్ చేశారు. బే ఆఫ్ బెంగాల్లో టెస్ట్ చేశారు. అరౌండ్ 1000 కిలోమీటర్స్ దాకా వెళ్ళింది. సక్సెస్ఫుల్గా పారామీటర్స్ మీట్ అయింది అని చెప్తున్నారు. ఇందాక నువ్వు చెప్పినట్టు ఇంకా దీన్ని టెస్ట్ చాలా చేయాలి. చాలా ఇంకా డిఫరెంట్ పారామీటర్స్. ఫర్ ఇన్స్టెన్స్ హై విండ్ వెలాసిటీ ఉన్నప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు ఆ రెసిస్టెన్స్ తట్టుకొని వెళ్ళగలదా ఇది, ఆ స్పీడ్లో ఆఫ్కోర్స్ దాన్ని ఛేదించగలదు. బట్ ఎలా ఏమవుతుంది అది. సో డిఫరెంట్ పారామీటర్స్. వర్షం వస్తున్నప్పుడు ఎలా వెళ్తుంది, ఇవన్నీ కూడా టెస్ట్ చేయాలి. అంటే టెరైన్, వెదర్ ఇలా అంటారు. కరెక్ట్. ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ చూసుకొని చేయాలి. ఈ సిచ్యువేషన్లో 1000 కిలోమీటర్స్ అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ బియాండ్ విజువల్ రేంజ్. బియాండ్ విజువల్ రేంజ్ అంటే మరి ఆ పిన్ పాయింట్ ప్రెసిషన్తో ఎలా కొట్టాలి, మిడ్ ఎయిర్ నాకు చేంజెస్ చేస్తే ఎంతవరకు అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఇంకా కొన్ని అడిషనల్ టెస్ట్స్ అనేది అవసరం దానికి. బట్ మనకు ఆ టెక్నాలజీ ఉన్నదే మనం చెప్తున్నాం. 1000 to 1500 కిలోమీటర్స్, 1000 to 50, ఇప్పుడు 1000 కిలోమీటర్స్ దాకా వెళ్ళిందని చెప్తున్నాను. బట్ ఒక్కసారి సక్సెస్ అయిందంటే ఆ పేలోడ్ బట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి 1500 కిలోమీటర్స్, 1700 కిలోమీటర్స్. ఇది కనుక వచ్చిందంటే మన ఫార్వర్డ్ పొజిషన్స్లో పెట్టామంటే అరుణాచల్ కావచ్చు, లేదా మిడిల్ సెక్టర్ కావచ్చు, మన ఉత్తరాఖండ్, హిమాచల్ కావచ్చు, లేదా వెస్టర్న్ సెక్టర్ కావచ్చు, లద్దాఖ్ లాంటిది కావచ్చు, 1500 కిలోమీటర్స్లో లిటరల్గా చైనీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా మనకు యాక్సెస్ వస్తుంది. రుటాంగ్ అని చెప్పేసి ఒక ఊరుంది, ఎక్కడ మన పెంగాంగ్సో లేక్ దాటి ఉంది. అది లాస్ట్ టౌన్ ఆర్ లేదా వాళ్ళ సైడ్ ఫస్ట్ టౌన్. అక్కడి నుంచి వాళ్ళు మోల్డో హట్కి రావాలంటే కనుక నేరో ప్యాసేజ్ నుంచి వెళ్ళాలి. వాళ్ళు ఒక వ్యాలీ ఉంటుంది కొండల మధ్యలో. మోల్డో హట్ దాకా వచ్చేసారు. కానీ వాళ్ళు టాక్టికలీ ఇట్ ఈస్ అ ఇండిఫెన్సిబుల్ లైన్. దాన్ని డిఫెండ్ చేయలేరు వాళ్ళు. మనం ఆల్రెడీ ఒక పర్టికులర్ హైట్స్లో మనం ఆక్యుపై చేసి కూర్చున్నాం మనం స్పంగూర్ లేక్ దగ్గర. సో ఇక్కడి నుంచి మనకి ఈ క్రూజ్ మిసైల్ కొట్టామంటే వాళ్ళు ఈవెన్ రిట్రీట్ అయ్యి వెళ్ళాలనుకున్నా కానీ దే ఆర్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్. ఆ రుటాంగ్ దాకా వెళ్ళేంత వరకు కూడా దే ఆర్ ఎక్స్పోజ్డ్. ఈజీగా మనం వాళ్ళని టార్గెట్ చేసి కొట్టేయచ్చు వాళ్ళని. సో వాళ్ళకి ఆ భయం ఉన్నది, చాలా భయం ఉంది. అందుకనే వాళ్ళు ఈ దుందుడుకు చర్యలు చేయడం, ముందుకు రావడం. ప్యాంగాంగ్సో లేక్లో వాళ్ళు ఏమంటారంటే క్రాస్ బార్డర్ అంటే వాళ్ళ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో బ్రిడ్జ్ కట్టుకున్నారు. నార్త్ బ్యాంక్ నుంచి సౌత్ బ్యాంక్ వాళ్ళు బ్రిడ్జ్ కట్టుకున్నారు. అది అఫ్కోర్స్ మన కంట్రోల్ అధీనంలో లేదు, అది వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతంలో కట్టుకున్నారు. ఇవన్నీ ఎందుకంటే దే ఆర్ అఫ్రేడ్. మనం కనుక ఫైర్ చేసామంటే తప్పించుకోలేరు. అదే ఇదివరకు ఉన్నటువంటి పినాక నార్మల్గా ఫైర్ చేస్తుంటే అది కర్వేచర్ ఉంటుంది కదా మనకు దాంట్లో వెళ్ళేటప్పుడు, అది ఒక పర్టికులర్ కర్వ్ దాటి వెళ్ళారంటే మనం దాన్ని కొట్టలేకపోవచ్చు. కానీ ఇప్పుడు క్రూజ్ అంటే హంట్ చేసి కొడతాం వాళ్ళని. అందుకని ఆ భయం వాళ్ళకు ఉన్నది మన మీద. అందుకని లెట్ us see అల్టిమేట్గా ఈ లాంగ్ రేంజ్ మిసైల్ అనేది మనకు బ్యూటిఫుల్ వెపన్ కాబోతుంది. ఆల్రెడీ మనకి బ్రహ్మోస్ ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాము. 290 కిలోమీటర్స్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 700-800 కిలోమీటర్స్ దాకా కొడుతుంది. బట్ పేలోడ్ తగ్గిస్తే కనుక ఆల్మోస్ట్ 1200-1300 దాకా వెళ్తుంది. సూపర్ సానిక్ మిసైల్ అది. ఇప్పుడు సిమిలర్లీ క్రూజ్ మిసైల్లో కూడా అడిషనల్ కెపాసిటీ అన్నది మనం పెట్టుకుంటున్నాం. అఫ్కోర్స్ పర్ఫెక్ట్గా ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అని ఎప్పుడు కూడా ఫోర్సెస్ చెప్పవు. ఆ స్పెక్యులేషన్ వదిలేస్తారు, శత్రువుకు తెలియకూడదని చెప్పేసి. సో వాళ్ళు డిస్ప్లే చేసిన డిస్టెన్స్ కంటే కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఎక్కువనే ఉంటుంది. అట్లీస్ట్ 20-30-40% ఎక్కువ ఉంటుంది కొన్నిట్లో. కాబట్టి ఇది ఇట్స్ అ వెరీ వెరీ పాజిటివ్ స్టెప్. ఇందాక మనం అనుకున్నట్టు మనకు పినాక కావచ్చు, లేదా ఇప్పుడు లాంగ్ రేంజ్ నిర్భయ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి వెళ్తున్నాం. మనకు ఆల్రెడీ ఉన్న టెక్నాలజీని ఎన్హాన్స్ చేసుకుంటున్నాం. దీని తర్వాత ఇంకా బహుశా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ రావచ్చు. మేబీ స్పీడ్ ఎన్హాన్స్మెంట్ ఉండొచ్చు, లేదా దాని కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఉండొచ్చు.
అది ఇప్పుడు లెట్స్ 500 కిలోగ్రామ్స్ తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ కొన్ని మిసైల్స్ ఉంటే మేబీ యూ విల్ టేక్ ఇట్ 750,000. సో డిఫరెంట్ పే రోడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెటనేషన్స్. ఫర్ ఇన్స్టెన్స్ డెటనేట్ అవ్వడానికి ఓన్లీ ఇంపాక్ట్ అయితేనే డెటనేట్ అవ్వాలని రూల్ లేదు. ఆల్మోస్ట్ క్లోజ్ దాకా వచ్చిన తర్వాత వీ కెన్ డెటనేట్ ఇట్. ఒక మేబీ ఫ్యూ మీటర్స్ అవే, మేబీ 50-60 మీటర్స్ అవే దాన్ని డెటనేట్ చేసామంటే దాని ఇంపాక్ట్ డిఫరెంట్ ఒక లార్జర్ ఏరియా మీద పడవచ్చు. లేదా పిన్ పాయింట్ ప్రెసిషన్ కొట్టాలి అనుకున్నప్పుడు మనం డెటనేట్ చేయకుండా కొడతాం. మనం ఇక డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. కాబట్టి ఈ డిఫరెంట్ ఆప్షన్స్ని, డిఫరెంట్ పారామీటర్స్ని ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాం. సో లాంగ్ రేంజ్ మిసైల్, క్రూజ్ మిసైల్ ఉన్నటువంటి దేశాలే చాలా తక్కువ. గతంలో మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు దాన్ని మనమే ఇండిజినస్గా చేసుకుంటున్నాం అంటే ఇట్స్ చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్. అందుకనే మన డిఫెన్స్ రౌండప్లో ఆల్మోస్ట్ ప్రతి డిఫెన్స్ రౌండప్లో ఇటువంటి మేజర్ అచీవ్మెంట్స్ మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి భారత్కి ఇప్పటికీ దర్స్ అ సీ చేంజ్. ఎన్నో ఆప్షన్స్ మనం ఇండిజైజ్ చేసుకున్నాము. మన దగ్గర ఉన్న వాటిని ఎన్నో ఎన్హాన్స్మెంట్స్ చేసుకుంటున్నాము. సో వీఆర్ రెడీ, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ అ ఎవెన్చువల్ వార్. చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అన్నదానికి వార్ గేమింగ్స్ నడిపి దాని ఆధారంగా మన ఇండస్ట్రీ, మన డిఆర్డిఓ వీళ్ళందరూ కూడా బ్యాక్ ఎండ్లో పనిచేస్తున్నాయి. మన రిలయన్స్ ఆన్ ఫారెన్ సప్లయర్స్ తగ్గించుకుంటూ ఇంటర్నల్గా మనమే తయారు చేసుకునే దిశగా మనం చేస్తున్నాం. మనకు తెలుసు మన డిఫెన్స్ రౌండ్ చెప్పుకున్నాం మనం. ప్రభుత్వం ఎన్నో ఐటమ్స్ని బ్యాన్ చేసింది, ఇంపోర్ట్ బ్యాన్ చేసింది. ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలేదని చెప్పాం. వాటిల్లో ఆల్మోస్ట్ ఎవ్రీ వెరైటీ ఆఫ్ మిసైల్ మనం బ్యాన్ చేసుకున్నాం. అన్ని భారతదేశంలో తయారు చేయాలని చెప్పాం మనం. కొన్ని ఏవో మరీ హైలీ క్రిటికల్, హైలీ సెన్సిటివ్, హై ఎండ్ టెక్నాలజీ ఉన్నాయి, కొన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చాము. కానీ మిగతా రెగ్యులర్ బ్యాటరీకి సంబంధించినవన్నీ కూడా మన దేశంలోనే తయారవ్వాలి, ఇక్కడే కొనాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని దీని మీద ఇంపార్టెన్స్ రావడము, దీని మీద R&D పెరగడము, టెస్టింగ్ చేయడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో దీని అఫ్కోర్స్ BVRM అనొచ్చు, బికాస్ 1000 కిలోమీటర్స్ అంటే అఫ్కోర్స్ ఇట్ బియాండ్ విజువల్ రేంజ్. బట్ ఎన్ని కమ్యూనికేషన్ ఉండాలి. నానో సెకండ్ కమ్యూనికేషన్లో తేడా ఉన్నా కానీ అది టార్గెట్ని హిట్ అవ్వదు. ఎందుకంటే శాటిలైట్ నుంచి, ఇక్కడి నుంచి మెసేజ్ శాటిలైట్కి వెళ్ళాలి, శాటిలైట్ నుంచి మళ్ళీ ఆ మిసైల్కి వెళ్ళాలి. ఈ నానో బౌన్స్ ఆఫ్లో నానో సెకండ్ తేడా వచ్చిందంటే కానీ యూ మిస్ యువర్ టార్గెట్. అంటే ఎంత హై అండ్ టెక్నాలజీ మన దగ్గర ఉండాలో అర్థం చేసుకోవాలి. దట్స్ సక్సెస్ స్టోరీ. డెఫినెట్గా మనం అందరూ కూడా హర్షించవలసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.